వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ మేనిఫెస్టో విడుదల చేశాడు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. కానీ అతని మీద ఉన్న ఏ ఆరోపణ పైన కూడా ఐ డోంట్ కేర్ అని విజయ్ అంటున్నాడు. సో దీని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. విజయ్కి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి సార్. ఎందుకంటే సంగీత పిటిషన్ వేసిన కోర్టులో, అంటే తన మీద ఆరోపణ చేసిన విషయంలో ఇప్పుడు త్రిషాను విజయ్ ఒక ఈవెంట్లో, ఈ రిసెప్షన్లో జంటగా రావడం, ఇవన్నీ అంటే ఆమె పెట్టిన ఆరోపణలు నిజమా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు దాకా ముసుగులో ఉన్నాడు, ఇప్పుడు ముసుగు తీసేశాడు. ఓకే, అంతే, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడైనా అంతే, ఏం బహిర్గతం అయిపోయింది అనుకోండి ఫ్యామిలీ విషయాలు, ఆ ముసుగు వెళ్ళిపోతుంది, ఫ్రీ అయిపోతారు కదా. దాచుకోవడం కన్నా ముసుగు తీయడం బెటరు. ఆయన అదే నిర్ణయించుకున్నట్టు అనిపించింది. అంటే ఈ ముసుగు తీసింది ఇప్పుడు సంగీత అనుకోవాలా, విజయ్ అనుకోవాలా? ముసుగు తీయడానికి ప్రయత్నం చేసింది సంగీత, ముసుగు తీసింది విజయ్. ఓకే, అది సంగీత కోర్టుకు వెళ్ళడం వల్ల, నాగేంద్ర ఆల్టర్ చేయడం వల్ల వీళ్ళ మధ్యలో ఉన్న వ్యవహారం, గుమ్మనంగా ఉండే వ్యవహారంకి వస్తే బహిర్గతం అయింది ఒకటి. దీన్ని ఇంకా దాయడం కూడా వేస్ట్ అనుకున్నాడు విజయ్. అలా అనుకుని ఆ ముసుగు తీసేసి ఇద్దరు కలిసి ఒకే కారులో, కల్పతి ఎస్ సురేష్ అని నిర్మాత, అతను వ్యాపారవేత్త, వాళ్ళ అబ్బాయి పెళ్లికి అటెండ్ అయ్యాడు. శివకార్తికేయన్ వీళ్ళందరూ వచ్చారు ఆ ఫంక్షన్కి. ఇద్దరు కలిసి ఒక కారులో రావడం ఒక విశేషం. జనరల్గా ముసుగు తీయకపోవడం అంటే ఏంటంటే ఇద్దరు వేరు కారులో రావడం, అక్కడే వచ్చి హాయ్ అని హాయ్ పలరించుకోవడం, అలా జరగాలి. ముసుగు తీసేయడం ఎందుకంటున్నామంటే ఒకే కారులో రావడం అంటే ఇది తీసేద్దామని నిర్ణయించుకున్నాడు అతను. నేను అనుకోవడం త్రిషను కూడా రేపు పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే త్రిష ఇప్పుడు మరో జయలలిత అవ్వబోతుందంటారా? రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదండి. తమిళనాడు రాజకీయాల్లో లేడీస్ మరి కీలక పాత్ర పోషించిన సందర్భాలు మనం చూసాము. ఎంజి రామచంద్రన్ గారు కూడా జయలలితని ఆహ్వానించి పార్టీలో కీలక పాత్రలు అప్పచెప్పి, మరి ఆ సినిమా వచ్చింది, కంగనా రనౌత్ నటించిన సినిమా వచ్చింది కదా జయలలిత బయోపిక్. అలా భవిష్యత్ రాజకీయాల్లో ఎవరు ఏం చెప్పలేరు, ఎవరో ఒకళ్ళే అధికారంలో ఉండలేరు. స్టాలిన్ ఎల్లకాలం ఉంటాడంటే జనం కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడే మన ఏపీలో ఎలా ఉండదో, తెలంగాణ ఎలా ఉంటుందో, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ఉంటుంది. ఓటర్లు అంటే తెలివిగా ఉంటారు. కొన్నాళ్ళు ఒకరికి టైం ఇస్తారు, కొన్నాళ్ళు ఇంకొకరికి టైం ఇస్తారు. అంటే పరిపాలన బాగుండాలని, ప్రజాస్వామ్యం అదే కరెక్ట్. కంటిన్యూగా ఒకళ్ళే ఏలాలనే పరిస్థితి ఉండదు. ఒకళ్ళే ఏలాలని వెళ్తాం కానీ వీళ్ళకి అహంకారం తలకెక్కిపోద్ది, అభివృద్ధి అడుగండిపోద్ది. మారుస్తూ ఉంటారు జనాలు కూడా, ఓటర్లు కూడా. అంటే ఇప్పుడు సంగీత చేసిన ఆరోపణ, ఇప్పుడు అది ఆరోపణ అనకూడదేమో, అది నిజమనే అనుకోవచ్చు కదా సార్? ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా రావడం కానీ, కలిసి తిరగడం కానీ చూస్తే నిజమనే అనుకోక ఏం చేస్తాం మరి? ఇప్పుడు నిజమనే అనుకోవాల్సి వస్తుంది. మిగతా ఇంకా డీప్గా మీకు ఆధారాలు కావాలేంటి? ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న టైంలో ఇలా వీళ్ళు ముసుగు తీసేసినట్టుగా, అంటే బహిరంగంగా ఇలా తిరగడం, ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వటం. ఓకే, ఈవిడ నాతోనే ఉంటుంది, నేను ఈవిడితోనే ఉంటాను, ఒక మెసేజ్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు అతను. దానికి ప్రిపేర్ అయిపోయాడు. ఆ మెసేజ్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ముందు డిస్కస్ చేసుకుంటారు. ఇది మనకు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అని డిస్కస్ చేస్తారు. చేసుకున్న తర్వాత వాళ్ళు బయటకు కలిసి వచ్చారు కారులో. ఇది వేదిక అనుకున్నారు వాళ్ళు, కలిసి వచ్చింది వాళ్ళకి. అంటే ఇలా మెసేజ్ ఇవ్వడం అనేది బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్తే అది మైనస్ అవుద్ది. అవును, అర్థమైందా? మేము కలిసి ఉన్నాం, ఇదేంత అబద్ధం, నిజమే ఇది అని చెప్తే అది మైనస్ అవుద్ది కొద్దిగా. అట్లా కాకుండా ఇండైరెక్ట్గా ఇది ఒప్పుకున్నట్టుగా అనమాట. ఆ మెసేజ్ని ఇచ్చారు వాళ్ళు, చెప్పడం, వాళ్ళు మాట్లాడటం కన్నా. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న టైంలో ఇలా చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఆయనకి అది కరెక్ట్, ఏది కరెక్ట్ అనుకుంటారో అది చేస్తారండి. ఎవరైనా సరే తనకు ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తారు. వేరే వాళ్ళు చెప్పింది వినరు, నువ్వు చెప్పింది నేనంటే అనుకుంటారు. ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నప్పుడు ఆయనకి ఎలాంటి సవాళ్ళు ఎన్నో ఎదురైనాయి. ఆయన ఏంటంటే తను నమ్మిన దానికి అనుగుణంగా ముందుకెళ్ళాడు. డోంట్ కేర్ అనే తత్వం అది. ఇప్పుడు కూడా రాజకీయాల్లో మొండితనమే ప్లస్ అవుతుంది. మొండిగా ఉన్న రాజకీయ నాయకుడే బలంగా ఎదుగుతాడు, మొండితనం లేనివాడు ఎదగడు. కాబట్టి విజయ్ కూడా అలా మొండిగా వెళ్ళటమే కరెక్ట్. ఎందుకంటే అవతల వ్యక్తి, ప్రత్యర్థి తక్కువ వాడు కాదు, స్టాలిన్. మరి కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ మీద ఎన్నో రకాల విమర్శలు వచ్చినాయి. అతను మరి మహిళల విషయంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ స్టాలిన్ కూడా ఏమీ లేవు, తక్కువ ఏమి లేవుగా, వాళ్ళ నాన్నగారికి తక్కువ లేవుగా. మరి ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అక్కడ హీరోగా ఉన్నాడు. స్టాలిన్ వారసు ఉదయనిధి స్టాలిన్ వస్తాడు. ఎవరు స్టాలిన్ తర్వాత ఉదయనిధి ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకోరు కదా, ప్రత్యామ్నాయం కోరుకుంటారు. అప్పుడు ఏఐడిఎంకే బలహీనంగా ఉందనుకోండి, విజయ్ వైపు చూస్తారు. ఖచ్చితంగా బలహీనంగా ఉంది ఏఐడిఎంకే. ఇక్కడ నాయకులు లేరు కదా, అక్కడ సరైన నాయకులు లేరు, గ్లామర్ లేదు, జయలలితనే గ్లామర్ లేదు, శశికళతో తేడాలు వచ్చేసినాయి.
ఈ శశికళ వీక్ అయిపోయింది. ఓకే. ఇన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. బలమైన ప్రతిపక్షం లేదు. ఈ పరిస్థితుల్లో విజయ్ తీసుకున్న నిర్ణయం అనేది ఎప్పటికైనా అతనికి ప్లస్ అవుతుంది. ఇప్పటికిప్పుడు అతను ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అతనికి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. త్రిష ఇష్యూలో కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్, ఒక ప్రముఖ సింగర్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా త్రిష గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకి త్రిషకి అబ్బాయి అంటే ఐ మీన్ విజయ్ అంటే ఇష్టం లేదు, తను అసలు ఎవరిని లవ్ చేయదు, ఉదయనిధితోనే తన లవ్లో ఉంది, ఆ లవ్లో ఉన్నప్పుడే ఇంకొకరితో పేరు ఐడియా లేదు, బట్ ఆయనతో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుందని కూడా అంటారు. తనకి రమ్యకృష్ణ అంటే ఇష్టము, తను ఒక డిఫరెంట్ వర్డ్ కూడా బైసెక్సువల్ అన్నట్టుగా తనని ఒక ఆరోపణ అయితే చేసిందని అనుకోవాలా, మరి అలా మాట్లాడిందని అనుకోవాలా, అలాంటి మాటలు కూడా మాట్లాడి, మరి దాని మీద ఏంటి? సినిమా వాళ్ళ మీద రకరకాలుగా వస్తాయి, అందులో నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు. ఇప్పుడు త్రిష రాణాలు పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో పెద్దగా వైరల్ అయినాయి, రాణాతో లవ్ అఫైర్ ఉందని వచ్చినాయి. మరి త్రిష సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఒక న్యూడ్ వీడియో పెద్ద వైరల్ అయింది. అది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఫంక్షన్లో ఆవిడ ప్రెస్ మీట్కి వచ్చింది రామనాయుడు స్టూడియో, ఇక్కడ ఫిల్మ్ నగర్ రామనాయుడు స్టూడియోకి. అదే టైంలో ఆ వీడియో వైరల్ అయింది బాగా అప్పట్లో. అది ఎవరో సీక్రెట్గా తీసిన వీడియో, నేను కాదు ఆ వీడియోలో ఉందని ఇట్లాంటి రకరకాల అప్పుడు వచ్చినాయి. ఆ తర్వాత రకరకాల ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్తో కావచ్చు, లేదా ఇంకోళ్ళతో కావచ్చు, ఇట్లాంటి ఆరోపణలు అందరి మీద వస్తూనే ఉంటాయి. అందులో నిజాలు తర్వాత చూసుకోవటమే. సార్, ఇప్పుడు త్రిషను విజయ్ కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు మరి ఎన్నికల టైంలో ఎలక్షన్స్కి ప్రచారంలో వీళ్ళు కలిసి తిరుగుతారా? అవకాశం ఉంది. ఇప్పుడు ఎంజీఆర్ గారు కూడా తను యాక్టివ్గా ఉన్నప్పుడు జయలలిత అంత యాక్టివ్గా ఆవిడకి అంత సెకండ్ పొజిషన్లో పెట్టాడు ఆయన. ఓకే. తర్వాత ఈయన ముందుకు వచ్చేసి సెకండ్ పొజిషన్లోనే పెట్టే అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్లో ఈవిని క్రియాశీలకంగా వ్యవహరించడానికి అవకాశాలు రావచ్చు. ఓకే. తమిళనాడులో కొత్త కాదుగా, అంటే ఈమె కూడా రాజకీయ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, సినిమా సంబంధించిన తెలియదు కానీ నేను సీఎం అవుతాను అంటూ పాలిటిక్స్కి సంబంధించిన ఒక సినిమా కూడా తీసింది అనుకుంటా ధనుష్తో కలిసి. ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. సినిమాల పరంగా ఏదో ఇట్లాంటి క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. అవును. కాబట్టి తమిళనాడులో అవకాశాలు ఉన్నాయి. మహిళలను కూడా ఆదరించారు. వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, కానీ తమిళనాడులో మాత్రం మరి జయలలిత చాలా కాలం పాటు తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కసి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి కరుణానిధిని, మురళీమారన్ని అరెస్ట్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ జనం మర్చిపోరు. తనకు జరిగిన అసెంబ్లీలో అవమానాన్ని ఆవిడ మర్చిపోలేదు, ప్రతీకారం తీర్చుకుంది. అది కాబట్టి అలాంటి లేడీస్ రాజకీయాలు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా చెప్పేది, ఇప్పుడు విజయ్ గారికి ఈ ఎన్నికల్లో గెలిస్తే విజయ్తో పాటు త్రిష కూడా రాజకీయ ప్రవేశం చేస్తుంది, మరో జయలలిత అవ్వచ్చు అనేసి అంటారు. చెప్పలేము, ఎవరి చేతిలో లేదు, అది టైం, అది కాలం చేతిలోనే ఉంది. కాలమహిమ అంటారు. అందుకే ఎప్పుడు ఎవరు ఏమవుతారో ఎవరో చెప్పలేరండి, కాలమహిమ. ఆ కాలమహిమలో త్రిష కూడా రాజకీయంగా ఎదగొచ్చాము, చెప్పలేము. నేనైతే ఆవిడ జాతకం చూడలేదు, జాతకం చూస్తే ఆ విధంగా చెప్పేవాడిని. జయలలిత విషయంలో కూడా ఇలాంటిది ఒకటి ఉంది, చెప్పంటారా? సార్, ఇప్పుడు జయలలిత గురించి చెప్పాలా అని అంటున్నారు, మరి జయలలిత విషయంలో కూడా ఇలాంటిదే ఒకటి ఆరోపణ ఉంది. ఆవిడ అప్పుడు ముఖ్యమంత్రి కాదు, పార్టీలోనూ లేదు, ఎంజీఆర్ పార్టీలో కూడా లేదు. లేనప్పుడు ఇక్కడ షూటింగ్కి వచ్చిందంట సారథి స్టూడియో, అమీర్పేట దగ్గర సారథి స్టూడియో ఉన్నప్పుడు మధుసూదన్ గారు చెప్పిన మాట అది. ఆయన కమ్యూనిస్టు. ఆయన ఏమన్నారంటే, జయలలిత నాకు చేయి చూపించి, జ్యోతిషాన్ని బాగా నమ్ముతుంది, నాకు ఆ చేయి చూపించి నేను ఈ దేశాన్ని ఏళ్తాను అని ఒక జ్యోతిష్కి చెప్పాడు అని, నా చేయాలో అంత బలంగా ఉందంట రాజకీయంగా అని అందట. అది నాకు మధుసూదన్ గారు చెప్పారు. మరి ఆ తర్వాత జయలలిత విషయంలో నిజాలైనగా, దేశం అంటే దేశం కాకపోవచ్చు, ఒక రాష్ట్రాన్ని వెళ్ళింది కదా. మరి అప్పటికి ఇంకా ఆవిడ రాజకీయ ప్రవేశం చేయలేదు, పార్టీలో క్రియాశీలంగా తిరగట్లేదు, సినిమాలో హీరోయిన్ చేసుకుంటుంది. కానీ తర్వాత జరిగింది. నాస్తికుడైన మధుసూదన్ గారే ఈ మాట అన్నారు. అంటే ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అప్పుడు నేను నమ్మలేదు, ఆ తర్వాత జయలలిత విషయంలో చూసి నేను నమ్మాను, కృష్ణ గారి విషయంలో జరిగింది నేను నమ్మాను అని చెప్పి మధుసూదన్ గారు అన్నారు. అది జరిగింది. అంటే ఇప్పుడు త్రిష విషయంలో కూడా చెప్పొచ్చు. ఏదో ఆవిడ నోటితో అన్నా నేను సీఎం అవుతా ఏదో అన్నా కానీ ఏమో ఆవిడలో అంతర్గతంగా కోరిక ఉందేమో, చెప్పలేము. ఇప్పుడు ఏ రాజకీయాల్లో ఎవరిని ఏం చేయలేమండి, ఇప్పుడు ఎవరు ఏమవుతారో కూడా చెప్పలేము, కాబట్టి జరగచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి మనం ఎవరు వస్తారు ఏందన్నది భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది సార్. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.